ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఇండ్లు ఇది పశ్చిమ వీధి గల స్థలం. పశ్చిమ వీధి గల స్థలానికి పశ్చిమనే గేట్ ఉండి దీని చక్కగా ఇట్లనే ఉంటే ఇది కరెక్ట్ నడక. ఇది ఇట్లా డోర్లు ఇవి ఉంటాయి. ఇది కరెక్ట్. ఇది ఇక్కడ తూర్పున ఆగ్నేయంలో మెట్లు, నైరుతిలో 2 అడుగులు కాలిడిస్తే ఇక్కడ 3 అడుగులు కాలిడిసి ఉండాలి. అంటే ఇది కరెక్ట్ అయిన గేటు, డోరు అది. ఇక్కడ 2 అడుగులు కాలిడిస్తాం అనుకో, ఇక్కడ 2 అడుగులు కాలిడిస్తే తూర్పున పరవండ 2 అడుగులు కాలిడిస్తే ఇక్కడ 3 అడుగులు కాలిడిస్తాలి. ఇది ఇట్లా ఉంది కదా. నెక్స్ట్ ఫోటో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది చూడండి, ఇది పశ్చిమ నడకనే. ఇక్కడ హాల్లోకి వచ్చి తలకల ఆగ్నేయం లేకపోయినాడు. నడక ఆగ్నేయం లేకపోయినాడు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈడనేమో పశ్చిమంలో ఇంట్లోకి పోతాడు, ఇటు నుంచి ఆగ్నేయానికి పోతాడు. ఇటు వస్తే వాయువ్యం వస్తాడు, మళ్ళీ ఇట్లా పోతే ఇట్లా వస్తాడు. ఇది అంటే వాయువాగ్నేయ నడకలు, నీచ నడకలై ఇలా అకాల మృత్యు చెందడం, చెడు జరగడం, ఏదో పిల్లలు ప్రవర్తనా దోషులై ప్రవర్తించడం, లేదా అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడం, ఏదో విధంగా నష్టమైతే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే వాయువాగ్నేయ నడకలు అప్పులు చేసి అయిపోయిన అపార్ట్మెంట్లో ఎక్కువ ఇవే నడకలు ఉంటాయి. ఈడ ఒక బెడ్రూమ్ ఇస్తాడు, ఈడ ఒక డైనింగ్ ఇస్తాడు, ఈడ బెడ్రూమ్ ఇస్తాడు, ఈడ కామన్ ట్యాబ్లెట్ అది టాయిలెట్ ఇస్తాడు. ఈసారి ఇట్లా వాయువాగ్నేయులు ఖచ్చితంగా చెడిపోతున్నారు ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇక్కడ ఇట్లుండాలి, ఇట్లా చక్కని నడకలు.